వైసీపీ నాయకులు తమ కుటుంబంపై కక్ష కట్టారని చిత్తూరు జిల్లా బండ్లపల్లికి చెందిన చెన్నారెడ్డప్ప, మంగమ్మ దంపతులు తెలిపారు. తాము టీడీపీ కార్యకర్తలమని ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా దారికి అడ్డంగా రేకులు వేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. తమతో గ్రామస్తులు ఎవరిని మాట్లాడటం లేదని, ఆవు పాలు డైరీకి వేయకుండా అడ్డుకుంటున్నారని ఆ దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. నాయకులందరూ కూడా మమ్మల్ని వీలేసినారు. మాకు పాలు వేసుకోలేదు, దారింటి రానేలేదు, పోనేలేదు. ఇలాంటి చాలా కష్టంగా ఉంది. మేము ఒక్కరివే కాబట్టి మేము 2 కుటుంబాలు. ఒక కుటుంబం మా బెంగళూరులో ఉన్నారు మా పిల్లలంతా. మా పిల్లలు బయట నుంచి రావాలన్నా కానీ ఇబ్బందిగా ఉంది. వాళ్ళకి వచ్చేదానికి భయపడి రాలేదు సార్. ఇప్పుడు 2 మంత్స్ అయింది ఆడపిల్లలు. 2 మంత్స్ నుండి రాలా. ఎప్పుడు మన ఎలక్షన్ జరిగినప్పటి నుండి. ఎలక్షన్ రోజు ఈ వైసీపీ నాయకులు మాకు కొట్టినారు. అవి ఎంత గలాట్ చేస్తే ఇంకా ఊర్లో అంతా మన ఒంటరి వాళ్ళు అనేసి మాకు ఆదుకునే వాళ్ళు లేరు అనేసి సైలెంట్ అయిపోయినారు సార్. అందుకోసం ఇక్కడ కానీ మేము ఇది చేయలేదు, ఇబ్బందిగా ఉంది. పడితే కూడా మా పిల్లలతో కానీ, మా భార్య పిల్లలతో కానీ, మాతో కానీ మాట్లాడడం లేదు. వాస్తవం సార్ ఇది. ఎక్కడ విచారించండా చూడండా. ఇప్పుడు కూడా మన వాళ్ళు ఎవరు వస్తే కూడా వాళ్ళతో కూడా ఎవరు పలకరించిన వాళ్ళు లేరు. మీడియా వాళ్ళు వచ్చి సార్ నీళ్ళు వాళ్ళు అడుగుతున్నా కానీ ఏమి మంచి చెడ్డాన్ని కూడా ఎవరు కానీ పలకరించడం లేదు సార్. ఇది మా సమస్య సార్. ఈ సమస్యని చేయాల. రెండోది వచ్చి